ఎగ్ నూడిల్స్. ఇది నా స్టైల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యాప్సికమ్ తరుగు, ఒక క్యాప్సికమ్, ఎగ్స్, కార్న్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులో మనకి ఎన్ని నూడిల్స్ కావాలో అంత నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ తెల్లుతున్నప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం నూడిల్స్ని యాడ్ చేసేసుకుందాం. నేనైతే 2 నూడిల్స్ని తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ అన్నమాట. నూడిల్స్ బాగా విడివిడిగా రావడం కోసం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాం. నూడిల్స్ ఉడికిపోతాయి. ఇప్పుడు నూడిల్స్ ఉడికినాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేసుకొని చూడండి, ఇప్పుడు నూడిల్స్ బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ అవుట్ చేసేసుకుందాం. ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ అవుట్ చేసేసుకుందాం. వెంటనే కూల్ వాటర్ కూడా పోసేయాలి, అప్పుడే నూడిల్స్ విడివిడిగా ఉంటాయి. ముందుగా ఎగ్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసుకొని ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. నూడిల్స్ కదా, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే పెద్దగా కట్ చేసుకోండి. మరి క్యాప్సికమ్ టచ్ అవుతా ఉంటే తినలేము, అందుకనేసి కొంచెం చిన్నగా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్వీట్ కార్న్. ఏదో ఒకటి కొంచెం వెజిటబుల్ ఎక్కువ తినాలని చెప్పేసి స్వీట్ కార్న్ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు వద్దనుకుంటే చాలా కొంచెం యూజ్ చేయొచ్చు, అసలు లేకపోయినా పర్లేదు. స్వీట్ కార్న్ ముందే ఉడకపెట్టలేదు. స్వీట్ కార్న్ అంత ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. చూసారా, క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సోయా సాస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నూడిల్స్ మసాలా. ఇది బయట సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది, అదే వాడుతున్నాను ప్రస్తుతానికి. ఇంట్లో అయితే చేయలేదు. నెక్స్ట్ టమాటో కచప్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నూడిల్స్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి కదా, అందుకనేసి కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చక్కగా అయిపోయింది చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకుందాం.
ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో ఎగ్ని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే. లాస్ట్ ఇంకా సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఆ హీట్కి కొత్తిమీర ఫ్లేవర్ దానికి బాగా సెట్ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ నా స్టైల్లో రెడీ అయిపోయింది. ఇంకా హాట్గా సర్వ్ చేసిగా ఉండే ఎగ్ నూడిల్స్ ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and share. For more interesting videos, please subscribe to my channel Uha's Kitchen.